హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం సన్ ఎన్ఎక్స్టీ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ దివ్య దృష్టి అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీల్, కమల్ కామరాజు, ఈషా చావ్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ అంతా భవ్య అనే ఒక కళ్ళు లేని యువత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భవ్య తన కంటి చూపుని కోల్పోవడమే కాకుండా ఒకే సమయంలో తన భర్తని, అలాగే తనలాగే ఉండే ఇంకో కవల సోదరిని కూడా ఒక మిస్టీరియస్ ప్రమాదంలో కోల్పోతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం అది కేవలం ప్రమాదం అని నమ్మినా భవ్య మాత్రం అది హత్య అని నమ్ముతుంది. కంటి చూపు లేకపోయినా తన మనోనేత్రంతోనే ఆ హంతకుడిని ఎలా వేటాడింది, ఈ క్రమంలో ఆమెకు ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఇతర పాత్రలు ఎలా సహాయపడ్డారు, చివరికి ఆ చీకటి ప్రపంచం వెనక ఉన్న నిజాన్ని ఆమె ఎలా బయటపెట్టింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా కాలం తర్వాత హీరోయిన్ ఈషా చావ్లా ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఒక కళ్ళు లేని అమ్మాయిగా, బాధలో ఉన్న భార్యగా ఆమె నటన చాలా బాగుంది. సినిమా అంతా ఆమె భుజాల మీద వేసుకుని నడిపించారని చెప్పొచ్చు. ఇక సునీల్ ఈ సినిమాలో కామెడీ కూడా పక్కన పెట్టి ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. తన మేకఓవర్ అలాగే తన నటన ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల ఇంట్రెస్ట్ని పెంచేలాగా ఉంది. ఇక ఈ సినిమాలో ఇంకొక హైలైట్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. సస్పెన్స్ మోడ్ని కెమెరా వరకు చాలా బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్లు అయితే బాగా సాగదీసేసినట్టు అనిపిస్తాయి. సో అందువల్ల ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమా 2010లో వచ్చిన ఒక స్పానిష్ సినిమా జూలియస్ ఐస్ అనే ఒక సినిమాకి అఫీషియల్ రీమేక్గా తెరకెక్కించారు. ఇప్పటికే ఇలాంటి పాయింట్స్తో చాలా సినిమాలే వచ్చినాయి. అందువల్ల ఆడియన్స్కి సినిమా స్టోరీ చాలా పాతది కనిపించే అవకాశం అయితే ఉంది. ఇక థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఎక్కువగా చూసే వాళ్ళకి క్లైమాక్స్ ట్విస్ట్ అలాగే హంతకుడు ఎవరనేది ముందే అర్థమైపోయే ఛాన్స్ అయితే కొంతవరకు ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్లో టెన్షన్ని బాగా క్వారీ చేసింది. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. సో ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ కబీర్ లాల్ విషయానికి వస్తే ఆయన దర్శకుడిగా ఒక మంచి సినిమా తీయాలనే ప్రయత్నం అయితే చేశారు, కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దివ్య దృష్టి అనే సినిమా ఒక డీసెంట్ ఓటీటీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు కనుక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అట్లాగే సస్పెన్స్ సినిమాల్ని బాగా ఇష్టపడేవారైతే ఈ వీకెండ్లో ఈ సినిమాని మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. హీరోయిన్ ఈషా చావ్లా యాక్టింగ్ కానీ అలాగే సునీల్ చేసిన కొత్త పాత్ర కానీ వీటి కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఒక మోస్తరుగా ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.